RTI Live News. Ask for right. కేంద్ర ప్రభుత్వం వరదల విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సహాయంగా 10,000 కోట్లను ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లవుల రాములు, అనంతుల మల్లేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, ఎల్లంల యాదగిరి, ధూళిపాల ధనుంజయ నాయుడు, కంపాల శ్రీను, బద్దెం కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే లత్తు, దేవర మల్లేశ్వరి, భూరా వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు రెమిడల రాజు, ఏఐటీసీ నాయకులు జడ శ్రీనివాస్, దంతల రాంబాబు, ఖమ్మంపాటి రాము, తొట్ల ప్రభాకర్, రేగటి లింగయ్య, ప్రభాకర్, ఎండి పాషా, మహిళా నాయకురాలు లక్ష్మీ, కోటమ్మ, జానయ్య, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సూర్యాపేట జిల్లా సమితి పక్షాన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రధానంగా ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక చోట్ల వరదలతోటి అనేక గ్రామాలలో మరి ముంపులకు గురైనటువంటి పరిస్థితి, అనేక మంది పేదలు మరి నడి రోడ్డునటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నది. అదే కాకుండా చెరువులు, కుంటలు గండుబడి ఎడమ కాలువ మరి గండుబడి ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం మరి వరదలకు నష్టపోయినటువంటి పరిస్థితి, రైతులు ఎంతో నష్టపోయి మరి తల పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల్ని గుర్తించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీగా 10,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు కేటాయించాలని, తక్షణం కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులకు 30,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ 50,000 రూపాయలు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ప్రకటించింది. కానీ రైతులకు 10,000 రూపాయలు ప్రకటిస్తే అది ఏమూల జరిపోయినటువంటి పరిస్థితి. ఆ రైతులకు సుమారుగా 25,000 రూపాయలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి అందించాల్సిన అవసరం, నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఈ వరదలలో గండుబడ్డ చోట 100,000 ఎకరాలు ఇవాళ ఇసుక మేటలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నిటికీ ఇచ్చే నష్టపరిహారం కాకుండా అదనంగా 10,000 రూపాయలు రైతులకు ఎకరానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఈ వరద ముంపులకు గురైనటువంటి అనేక ఇళ్ళు ఇవాళ వాళ్ళ ఇళ్లలో మరి ఏ వస్తువు కూడా వాళ్ళకు కట్టుబట్టలతో సహా మరి ఆగమైనటువంటి పరిస్థితి, ఇంట్లో ఫర్నిచర్ అంతా ఆగమైనవి, ఉన్నటువంటి బియ్యం తినడానికి ఉన్నటువంటి బియ్యం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్లకు 16,500 రూపాయలు ఇస్తే సరిపోయేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు ఖచ్చితంగా 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అందించాలి. మరి పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్లకు మరి ఇందిరమ్మ ఇళ్లని తక్షణం వాటికి కేటాయించి వాటిని నిర్మాణం చేపట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ గండుబడినటువంటి రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఇప్పటికి 20 రోజులైనప్పటికీ ఈ ప్రభుత్వం పరిశీలన చేసినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇంతవరకు అవన్నీ పూర్తి కాలేదు. ఆ పూర్తి కాకపోవటం వల్ల గతంలో నష్టం జరిగినటువంటి దానికంటే, వరదల్లో నష్టం జరిగిన దానికంటే ఎక్కువ ఇవాళ నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి, ఇంకా వేలాది ఎకరాలు ఇవాళ మళ్ళీ నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణం కట్ అయినటువంటి రోడ్లు కానీ, ఈ గండ్లు కానీ మరి యుద్ధ ప్రాతిపదికన వాటికి నిధులు కేటాయించి తక్షణం పూర్తయ్యే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రజల్ని, రైతుల్ని ఆదుకోవాలని ఇవాళ సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటి కోసం మరి ఎన్ని పోరాటాలకైనా సిపిఐ పార్టీ ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్నా